నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఎర్రగుంట్ల ప్రజలతో ముఖాముఖిలో చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు జగన్. 75 ఏళ్ల వయసున్న వారు 14 ఏళ్లు అధికారంలో ఉన్నా తాను చేసిన పనులు మాత్రం చేయలేకపోయారు అన్నారు. దేవుడి దయతో ఎన్నో మంచి పనులు చేశామని, మిగిలిపోయిన పనులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈబీసీ నేస్తం, చేయూత లాంటి పథకాల నిధులు 10 రోజుల్లో అకౌంట్లో పడతాయన్నారు జగన్. బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో మాట్లాడారు సీఎం జగన్. సంక్షేమ పథకాలపై ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కాసేపట్లో నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. సీఎం జగన్ సభ దగ్గరకు వచ్చిన టీడీపీ నేత భూమా అఖిలప్రియని అరెస్ట్ చేశారు పోలీసులు. సాగునీటి కోసం వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు అఖిలప్రియ. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే స్పందించలేదని, అందుకే నేరుగా కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారన్నారు. వినతి పత్రం ఇస్తే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుందన్నారు అఖిలప్రియ. భూమా అఖిలప్రియపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి తండ్రి కంగుల ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియకు బుద్ధి జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ముఖ్యమంత్రికి ఎలా వినతి పత్రం ఇస్తారని ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ తోనే అఖిలప్రియ సీఎం సభ దగ్గర హల్చల్ చేశారు అని అన్నారు గంగుల. వైసీపీ హామీల అమలుపై చంద్రబాబు విమర్శలు చేశారు. 95% హామీలు అమలు చేశామని జగన్ అంటున్నారని, అయితే మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా ఏమైందని బాబు ప్రశ్నించారు. సిపిఎస్, జాబ్ క్యాలెండర్ సంగతేంటంటూ ప్రశ్నించారు. జగన్ కి ప్రజలు గుండు సున్నా ఇవ్వబోతున్నారు అన్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబును కలవకుండా ముఖం చాటేశారు మదనపల్లి కూటమి నేతలు. మదనపల్లిలో చంద్రబాబును కలిసేందుకు వెళ్లలేదు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, జనసేన నేత రామ్దాస్ చౌదరి. మదనపల్లి టికెట్ షాజహాన్ బాషాకు కేటాయించడంపై వారు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు చంద్రబాబును తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కలిశారు. తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డితో కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించడంతో శంకర్ అసంతృప్తితో వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. పార్టీ నిర్ణయం పట్ల టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ తనకు అన్యాయం చేస్తుందంటూ ఆవేదన చెందారు. 4 రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తారన్నారు నల్లమిల్లి. అనుచరులు ఎవరూ కూడా అధైర్యపడద్దన్న రామకృష్ణారెడ్డి ఆత్మీయ సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. నల్లమిల్లి ఇంటి దగ్గర అనుచరులు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. బీజేపీలో అసంతృప్తి లేదన్నారు ఆదోని అభ్యర్థి పార్థసారథి. పొత్తులో త్యాగాలు సహజం అన్న ఆయన టికెట్ దక్కని వారు ఆవేశంలో ఏదో మాట్లాడితే సీరియస్ గా తీసుకోబోమన్నారు. 2 రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు పార్థసారథి. బద్వేల్ బీజేపీలో అసంతృప్తి భగ్గుమంది. రోషన్నకు టికెట్ ఇవ్వడంపై సురేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు సురేష్. టీడీపీ నేతకు టికెట్ ఇచ్చారంటున్నారు సురేష్. దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రోషన్న విషయంలో పునరాలోచన చేయాలంటూ డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక టీడీపీ నేతలే ఉన్నారన్నారు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. హత్య వెనుక చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిల హస్తం ఉందని ఆరోపించారు. హత్యకు ముందు జరిగిన విషయాలను మరుగున పడేశారని తెలిపారు. షర్మిల, సునీత చంద్రబాబు ట్రాప్ లో ఉన్నారని, 70% ఓట్లతో మళ్లీ జగనే అధికారంలోకి వస్తారన్నారు రవీంద్రనాథ్. విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు వైవి సుబ్బారెడ్డి. వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ముఖ్య నేతలు హాజరైన ఈ సభలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్య, ఆరోగ్య రంగాలతో పాటుగా సంక్షేమంపై సీఎం జగన్ తనదైన ముద్ర వేశారు అన్నారు. ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ గెలుపుని ఎవ్వరూ అడ్డుకోలేరు అన్నారు వైవి సుబ్బారెడ్డి. వైసీపీలో కొందరు కుట్ర చేసి తనను బయటకు పంపారన్నారు ఎమ్మెల్యే ఎలిజా. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను అవమానించడం బాధ కలిగించిందన్నారు. టికెట్ ఇవ్వకపోయినా జగన్ మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. స్థానిక నేతల దురాగతాలతో మనసు విరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను పోటీ చేయమని చెబితే మరోసారి చింతలపూడి నుండి పోటీ చేస్తా అన్నారు ఎమ్మెల్యే ఎలిజా. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. టికెట్ తమకే కావాలంటూ వరుసగా ధర్మవరంలో పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తోంది టీడీపీ, జనసేన, బీజేపీలో ఒక వర్గం. పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీ కేటాయించారు. ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ పేరు ప్రకటించింది బీజేపీ. టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత వరదాపురం సూర్య నిర్ణయంపై జోరుగా చర్చ సాగుతోంది. Bollywood is Indian mainstream. That narrative needs to change. More local is more global. Korean drama phenomenon followed by Korean pop is amazing. Today is all about who's making the best content. I just want to have your thoughts on the future of creativity. Every technology comes with a lot of arenas, new avenues for us to explore. This and more, streaming on News 9 Plus. Subscribe now.
కాపు బలిజ సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు హరిరామ జోగయ్య. బొలిశెట్టి సత్యనారాయణ చైర్మన్ గా 26 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలో జిల్లా నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్రంలో కాపులు, బీసీ, ఎస్సీలను కలుపుకొని రాజ్యాధికారం చేపట్టడమే కాపు బలిజ సంక్షేమ సేన ధ్యేయమన్నారు. కాపులను యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలి అన్నదే తమ లక్ష్యం అన్నారు హరిరామ జోగయ్య. వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని, విధ్వంసకర పాలన నుంచి ప్రజలకు విముక్తి చేయాలని పిలుపునిచ్చారు దగ్గుబాటి పురంధేశ్వరి. ఎన్నికల సమయంలో కార్యకర్తలను కలిసి దిశానిర్దేశం చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఈ మాటలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఆలోచనలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదు, కాంగ్రెస్ తెచ్చింది అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన కేటీఆర్ గత ఏడాది ఇదే సమయానికి కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చామని తెలిపారు. కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయటం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతులను పరామర్శించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతు బంధు కోసం 7,000 కోట్లు పెట్టిపోతే వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చారని అన్నారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పిఎస్ లో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీని విచారిస్తున్నారు. ఈ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ పై ఆరోపణలు రావడంతో విచారిస్తున్నారు వెస్ట్ జోన్ డీసీపీ. రాధాకిషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సీఐ గట్టుమల్లిని కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. నిన్న కేటీఆర్ మాటల్ని బట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదైంది. చెంగిచెర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని బండి సంజయ్ తో పాటు మరో 9 మందిపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు నిన్న వెళ్లిన బండి సంజయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు బారికేడ్లు తోసుకుంటూ ముందుకెళ్లారు. ఒక దశలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్తత మధ్య బండి సంజయ్ పర్యటన కొనసాగింది. దీంతో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. క్యాంప్స్ నుండి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్లోని ఎంపీడీఓ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడప జిల్లా బద్వేల్లో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. ఎన్జీఓ ఫ్లాట్లలో ఒక స్థలాన్ని నిన్న సాయంత్రం ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు చంద్రశేఖర్ అనే వ్యక్తి. ఇక అడ్డుకోబోయిన ఎల్లారెడ్డిపై ఇటుకలతో దాడి చేశాడు చంద్రశేఖర్, అతని అనుచరులు. గతంలో సిపిఐ పార్టీలో పనిచేశాడు చంద్రశేఖర్. పలు ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సిపిఐ నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని సుగ్లాంపల్లి, శ్రీరాములపల్లి వాగు కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తున్నారు స్థానికులు. రియల్టర్లు వాగును ఆక్రమించుకోవడం వల్ల వరదలొస్తే పంటలు మునిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగు ఆక్రమణపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పర్యటించారు. వీరవల్లి విజయ డైరీలో కృష్ణా మిల్క్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాల రైతులకు విజయ డైరీ ప్రకటించిన బోనస్ ను రైతులకు అందజేశారు ఎన్వి రమణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 1 వరకు కస్టడీకి అనుమతించింది. కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు కేజ్రీవాల్. తనను ఆమ్ ఆద్మీ పార్టీని బదనాం చేసేందుకు ఈడీ కుట్రలు చేసిందంటూ ఆరోపించారు. మహారాష్ట్ర అమరావతి లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన ఎంపీ నవనీత్ రాణా కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భన్వాకుల సమక్షంలో బీజేపీలో చేరారామె. మోదీ నాయకత్వంలోనే దేశం మరింత ప్రగతి సాధిస్తుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నవనీత్ కౌర్. తమిళనాడు తేని లోక్సభ నియోజకవర్గం నుండి డీఎంకే తరపున నామినేషన్ దాఖలు చేశారు తంగా తమిళ్ సెల్వం. వేలాదిగా తరలివచ్చిన అనుచరులతో కలిసి 2 సెట్లతో నామినేషన్ పత్రాలు సమర్పించారు. మధ్యప్రదేశ్ లో బోధ్శాల మసీద్ కాంప్లెక్స్ లో కోర్టు ఆదేశాలతో వారం రోజులుగా పురావస్తు శాఖ అధికారుల సర్వే కొనసాగుతోంది. కాంప్లెక్స్ లో హిందూ ఆలయం ఆనవాళ్లు ఉన్నాయన్న పిటిషన్ విచారించిన కోర్టు నిజానిజాలు తేల్చాలంటూ పురావస్తు శాఖను ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో ఇద్దరు మోసగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. విదేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి అన్నదమ్ములు లక్షల్లో దోచుకుంటున్నట్లుగా గుర్తించారు. వీసాలు, పాస్పోర్ట్ల పేరుతో దగా చేస్తున్నట్లు చెప్పారు డీసీపీ నిమేష్ పాటిల్.